యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, వాళ్ళు కేవలము గుడి భక్తి, ప్రతి ఆదివారం ఖచ్చితంగా గుడికి వెళ్ళి వచ్చేస్తారు. దాంతో తృప్తి పడిపోతారు. నేను చాలా భక్తిగా ఉన్నాను అనుకుంటారు. తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, హృదయ అంతరంగం దేవుడు చూస్తాడు. అక్కడ వెళ్తారు చర్చికి, మళ్ళీ వస్తారు, రాగానే చక్కగా టీవీలో సినిమాలు పెట్టుకుంటారు, సీరియల్ పెట్టుకుంటారు, లోకానుసరమైన సినిమా పాటలు, పూర్తిగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఈ లోక సంబంధ యుగదేవత మనోనేత్రము గుడితనం కలుగు చేస్తుందని దేవుని వాక్యం చూస్తాం. అటువంటి వ్యక్తులకి ఏంటంటే మనోనేత్రంలో గుడ్డితనం ఉంటుంది. వాళ్ళ మనోనేత్రం తెరవబడి ఉండవు. మరి దేవుడు ఎప్పుడైతే వారి యొక్క మనోనేత్రం తెరుస్తాడో అప్పుడు చేసింది తప్పు, పాపం అని వాళ్ళకి గ్రహింపు వస్తుంది. కాబట్టి గమనించే నామకథ క్రైస్తవులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ఎంత మాత్రం ప్రవేశించరు. యేసుక్రీస్తు దేవుడిని నమ్మినా ఏం చేసినా కూడా పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడలేదు. సినిమాలు, సీరియల్స్ ఇవి దేవునికి పూర్తిగా విరుద్ధమైనవి. ఎందుకంటే ఒక గొప్ప భక్తులైన, ఆయన పేరు దానియేలు గారు అంటారు, ఎల్ఈఎఫ్ లెమన్స్ ఫెలోషిప్ ఫౌండర్ ఆయన ఎప్పుడో మరి చాలా కాలం కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు. దగ్గర ఒక 50 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయాడు. అయితే ఆయన చెప్పిన మాట, దేవునికి సన్నిహితంగా జీవించిన వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఆయనతో ఒక మాట మాట్లాడారు. అప్పట్లో కొత్తగా రేడియో వచ్చినప్పుడు రేడియో కొంటే మరి ఒకవేళ నీ గృహంలో మరి సినిమా ట్యూన్, కేవలం సినిమా ట్యూన్ వచ్చినా కూడా నా సన్నిధి నీ గృహం నుంచి తీసివేస్తాను దేవుడు మరి దానియేలు గారితో మాట్లాడటం, హెచ్చరిక చేయడం జరిగింది. కాబట్టి గమనించండి, చాలామంది సినిమా పాటలు అంటే ఏముంది అనుకుంటారు, కానీ దేవుని సన్నిధి మీకు దొరకదు. దేవుని సన్నిధి అనుభవించరు, దేవునికి విరుద్ధంగా ఉంటారు. మీరు ఆ విధంగా ఎంత మాత్రం పరిశుద్ధులుగా ఉండలేరు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి గమనించండి, అది ఎంత సున్నితమైందంటే పరలోక రాజ్యం ఏ చిన్న పాపమన్నా, తంత్రమన్నా, మోసమన్నా, అసూయన్నా, ద్వేషమన్నా, మరి ఇస్కరియోతు యూదాలో ప్రవేశించినటువంటి మరి కుయుక్తి స్వభావాలన్నా కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అవన్నీ కూడా పరిశుద్ధతకి వ్యతిరేకం. పరిశుద్ధత అంటే చాలా మరి సున్నితమైన విషయం. ఇంత చిన్న మురికంటినా, చిన్న అబద్ధమాడినా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇవన్నీ కూడా పరిశుద్ధతకి విరుద్ధమైనవి. కాబట్టి గమనించండి, ఎవరైనా నామకార్థంగా జీవిస్తుంటే కనుక మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈరోజే మారు మనసు పొందండి. ఈ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. హృదయంతరం అనేకమైన దాగుని రహస్య పాపలు కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. చేసిన పాపాన్ని అయితే పశ్చాత్తాపం కలిగి ఉండండి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసుగా చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, మీరు పశ్చాత్తాపడిన పక్షంలో మీ హృదయం మరి రాతి గుండెగా ఉంటే కనుక మరి దేవుడు కొన్నిసార్లు పగలగొట్టే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు పగలగొట్టాడు, వాడిని వాదవేడి మనస్సాక్షిగా అప్పగించేస్తాడు. దేవుడి మాట